వెల్కమ్ టు నా న్యూస్. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికన్ సామ్రాజ్యవాదం రోజురోజుకి మరింత వెర్రితనంతో వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా తన సామ్రాజ్యవాద అహంకారంతో చిన్న చిన్న దేశాలపై ఆర్థిక, సైనిక, వైమానిక దాడులకు పాల్పడుతూ ప్రపంచ శాంతికి ముప్పుగా మారిందన్నారు. వివిధ అంతర్జాతీయ సమస్యలను సాకుగా చూపుతూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్య సిలియో ఫ్లోర్స్ ను అరెస్టు చేసి నిర్బంధించడం ఒక స్వతంత్ర దేశ అధ్యక్షుడిపై చేసిన ఘోర దాడిగా పేర్కొన్నారు. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాలకు, ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని చెప్పారు. సాకుగా చూపుతూ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెన్స్ అరెస్ట్ చేయడం, అలాగే బంధించడం, ఒక దేశ అధ్యక్షుడిని బంధించేటటువంటి తీరు తీవ్రమైనటువంటి గర్హనీయం. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, చిన్న చిన్న దేశాలు, పెద్ద దేశాలు అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ యొక్క ఘాతుకమైనటువంటి చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. కానీ మన దేశం ప్రధాని ఈనాటి వరకు స్పందించకపోవటం అత్యంత విచారకరం. ఇప్పటికైనా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ వైఖరిని ఖండించాలి, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఖండించాలి. అలాగే ప్రతి భారతీయుడు అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క వెర్రితనం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ దేశం ఇతర దేశాలపైన చేస్తున్నటువంటి ఆర్థిక దాడి, సైనిక దాడి, వైమానిక దాడి, వీటన్నింటినీ తిప్పికొట్టడం కోసం కావాల్సిన పద్ధతుల్లో అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాగైతే సమీకృతం అవుతా ఉన్నారో ప్రతి భారతీయుడు ఈ చర్యని పెద్ద ఎత్తున ఎండగడుతూ నిరోధించాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ మరొకసారి డొనాల్డ్ ట్రంప్ యొక్క యుద్ధోన్మాద వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.